హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో 1.5 డే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ఎగ్జామ్స్కి 1 డే గ్యాప్ వస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి ఎగ్జామ్ జరగాలి కాబట్టి వన్ డే ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్ కానీ 1 డే గ్యాప్ వస్తుంది. అయితే ముందు రోజు ఎగ్జామ్ జరిగిన తర్వాత హాఫ్ డే ఖాళీ ఉంటుంది కాబట్టి హాఫ్ డే ప్లస్ నెక్స్ట్ డే ఉన్న 1 డే కలిపి 1.5 డే చెప్తున్నాం. సో 1.5 డేకి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే అంటే ఏ విధంగా మనం రివిజన్ చేసుకుంటే మనకి బెస్ట్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయండి, లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1.5 డే ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అది బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా సరే. సో మాక్సిమం కొన్నిటికి 1 డే వస్తుంది, కొన్నిటికి 2 డేస్ వస్తున్నాయి. సో 2 డేస్ వచ్చినా సరే మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ ఇయర్ బాటనీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ ఇయర్ బాటనీ ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, సీనియర్స్ కి ఎగ్జామ్ అవుతుంది కాబట్టి 1 డే మళ్ళీ కలిసి వస్తుంది, వీళ్ళకంటే ఒక సెలవులో వస్తుంది. కాబట్టి ఏదైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిందో అంటే ఆఫ్టర్ ఎగ్జామ్, ఇక్కడ ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే ఏదైతే ముందు రోజు ఎగ్జామ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఇంటికి వస్తారు, కొద్దిగా ఏదో లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏదవుతుందో ఇంగ్లీష్ తర్వాత ఫస్ట్ ఇయర్కి ఏమవుతుంది, బాటనీ ఎగ్జామ్ అవుతుంది. సో బాటనీ ఎగ్జామ్ అయినప్పుడు ఓన్లీ ఆ పూట మొత్తం మనకి ఏంటంటే 8 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో ఏవైతే మీరు 6 ఎస్ఏస్ ఉంటాయి, 6 ఎస్ఎస్ కొంత 7 ఎస్ఎస్ చదువుతారు, కొంత 8 చదువుతారు. సో మీరు ఏవైతే చదివారో చదివిన ప్రతి ఎస్ఏ కూడా మళ్ళీ కంపల్సరీగా ప్రతిదీ చదవండి, ఒకసారి రఫ్ గా రాసే ప్రయత్నం చేయండి. సో ఆ రోజంతా మీరు ఓన్లీ 6 ఎస్ఎస్ అయితే 6 ఎస్ఎస్ రూట్ మోడిఫికేషన్ కానీ, స్టెమ్ కానీ, ఇన్ఫ్లోరెసెన్స్ కానీ, ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ కానీ, ఎంబ్రోసాక్ కానీ, మైక్రోస్పోరియం వాల్లేస్ కానీ, ఏదైనా సరే సంథింగ్ అవన్నీ కూడా మన ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ మీరు రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేసిన అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తో ఒక రఫ్ గా మన నోట్స్ లో మళ్ళీ రాయండి, చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డయాగ్రామ్స్ ఏవైతున్నాయో డయాగ్రామ్స్ కూడా ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. సో మాక్సిమం హాఫ్ డే అంటే మాక్సిమం ఆ రోజు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఎస్ మీద మీకు 6 ఎస్ఎల్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. సో డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ లో అవ్వచ్చు, డయాగ్రామ్ లేబులింగ్ పాయింట్ ఆఫ్ లో అవ్వచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. ఇవన్నీ కూడా మాక్సిమం ఒక్కొక్క క్వశ్చన్ 2-3 సార్లు చదవండి. సో ఒకసారి చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. సో ఆ రకంగా మీరు 8 మార్క్స్ మీద ఫోకస్ చేస్తారు. సో నెక్స్ట్ డే మనకు ఖాళీ ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే నుంచి లంచ్ బ్రేక్ వరకు 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో మీరు ఏదైతే లెసన్స్ 2 మార్క్స్ ఉన్నాయో, సో 2 మార్క్స్ లెసన్స్ అన్ని కూడా మ్యాక్సిమం 2 మార్క్స్ 60 అవుట్ ఆఫ్ 60 కావాలంటే అన్ని చాప్టర్స్ 2 మార్క్స్ కూడా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోండి. సో లంచ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock ఎప్పుడు లేస్తారు, 5 to లంచ్ బ్రేక్ వరకు కూడా మాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీ 2 మార్క్స్ మాక్సిమం ఏవైతే ఉన్నాయో అన్ని చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 13 చాప్టర్స్ 13 చాప్టర్స్ లో ఉన్నటువంటి 2 మార్క్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. అందుకే ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి రివిజన్ కాబట్టి మీకు కొద్దిగా ఫాస్ట్ గా అవుతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి 2 మార్క్స్ మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇవి కూడా మీరు చూడకుండా రాసే రఫ్ గా చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. సో చాలా మంది క్వశ్చన్ చదవరు, ఆన్సర్ చదివేస్తుంటారు. సో ఏ ఆన్సర్కి ఏ క్వశ్చన్ కూడా మర్చిపోతుంటారు. అలా కాదు, క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా కలిపి చదవండి. సో నీట్ గా ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ అయ్యింది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని లంచ్ నుంచి డిన్నర్ వరకు 4 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో 4 మార్క్స్ ఏ చాప్టర్స్ అయితే 4 మార్క్స్ ఉన్నాయి యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం అందులో ఉన్న 4 మార్క్స్ లో ఉన్నటువంటి చాప్టర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ పెట్టాము కాబట్టి అందులో ఉన్న 4 మార్క్స్ కూడా మీరు చదవండి. సో ఆ రోజు అంతా డిన్నర్ వరకు కూడా అంటే బిఫోర్ స్లీప్ టైం వరకు కూడా మీరు ఏంటంటే 4 మార్క్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఆ రోజు మొత్తం అయ్యేసరికి ఏంటంటే ముందు రోజు ఎస్ఎస్ చదివారు, ఆ నెక్స్ట్ డే మొత్తం 2 మార్క్స్ 4 మార్క్స్ మీద ఫోకస్ చేశారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ డే మార్నింగ్ వచ్చేసరికి మాక్సిమం మీరు ఏవైతే చదివారో అవన్నీ కూడా ఫాస్ట్ గా రివిజన్ చేసుకోండి. సో మాక్సిమం రివిజన్ చేసుకోవడానికి అన్ని చదవడానికి ఇబ్బంది అనుకుంటే 2 మార్క్స్ ఓన్లీ మీరు రివిజన్ చేసుకోండి ఫాస్ట్ గా. సో 2 మార్క్స్ రివిజన్ చేసుకుని కొంచెం ఇంపార్టెంట్ 4 మార్క్స్ రివైజ్ చేసుకోండి. సో మాక్సిమం అన్ని చదివిన క్వశ్చన్ రివిజన్ చేసుకున్నట్టే చాలా మంచిది. కాబట్టి మాక్సిమం ఏదైతే ఎగ్జామ్ డే మార్నింగ్ మాత్రం ఆల్ కోర్స్ రివిజన్ అయితే మాత్రం కంపల్సరీగా జరగాలి. సో ఇది ఇన్ కేసు 2 days కానీ సెలవు ఉంటే మీకు ఇంకా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ అంతా ఒకటే, ఈ ఎగ్జామ్ డే మార్నింగ్ కాకుండా ముందు రోజు అంతా కూడా అవుతుంది, ఆల్ కోర్స్ రివిజన్ జరుగుతుంది. సో ఆ డే మొత్తం రివిజన్ మీద అన్ని కోర్సెస్ 8లు 2లు 4ల మీద రివిజన్ చేసుకుంటారు 1 డే. సో నెక్స్ట్ డే మళ్ళీ మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 రోజులు సెలవు వస్తుంది కాబట్టి ఇంకా బెటర్ గా మీరు రివిజన్ కి అయితే ఎక్కువ టైం ఉన్నట్టు బాగుంటుంది. సో ఇది ఈ మాక్సిమం ఈ ప్యాటర్న్ లో అది బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా సరే మాక్సిమం ఈ ప్యాటర్న్ లో ఫాలో అయితే మీరు బెస్ట్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటాయి. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.